హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ ఫ్యాక్ట్స్ తెలుగు. మనం ఈరోజు టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు తినే ఒక గుడ్డులో ఎంత పోషకాలు ఉంటాయో తెలుసా? ఒక గుడ్డులో సహజంగా విటమిన్ బి, విటమిన్ బి12, విటమిన్ డి, సెలియం అమైడోలతో ఉంటాయి. వాటిలో విటమిన్ ఏ, ఫోలిట్, పాంటోథెనిక్ ఆమ్లం, కలిన్ వంటి అనేక ఇతర విటమిన్లు, ముఖ్యంగా ఖనిజాలు మరియు ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఒక గుడ్డులో సుమారు 50 గ్రాములు ఉంటుంది. 77 కేలరీల 6 గుడ్లు ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు గ్రాముల కంటే తక్కువ. కార్బోహైడ్రేట్తో పాటు వివిధ విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటుంది. ఈ విశ్వంలో అతి శక్తివంతమైన కిరణం ఏంటో తెలుసా? అదే కాస్మిక్. ఇది దాదాపు కాంతి వేగంతో అంతరిక్షంలో ప్రయాణించే అధిక శక్తిగల పరిణామాలు. అటామిక్, న్యూక్లిక్ అండ్ సబ్ అటామిక్ కణాలు. ఇవి ప్రధానంగా పేలిపోయే నక్షత్రాలు మరియు గెలాక్సీల కేంద్రంలో వంటి తీవ్రమైన ఖగోళ సంఘటనల నుండి ఉత్పత్తమవుతున్న గెలాక్సీల ఒకదానికొకటి దూరంగా కదులుతున్నాయి. దీన్ని డార్క్ ఎనర్జీగా శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. ఫ్రెండ్స్, ప్లూటో గ్రహంగా ఎందుకు పరిగణించారో తెలుసా? అంతరిక్ష ఖగోళ సంఘం ఐఏయు నిర్దేశించలేదు. ఎందుకంటే దానికంటే ముందు మొదటిగా ఒక గ్రహంగా కావాలంటే దానికి ఏమేమి ఉండాలో తెలుసుకోవాలి. ఒక నక్షత్రం చుట్టూ కక్షలో తిరగడం, తనను తాను ఖగోళంగ ఆకారంలో మార్చుకోవడానికి తగినంత బలమైన గురుత్వాకర్షణ కలిగి ఉండాలి. దాని గురుత్వాకర్షణ స్వరూప పరిమాణం వస్తువుల నుండి దాని కనెక్షన్ క్లియర్ చేసేంత పెద్దగా ఉండాలి. అయితే ప్లూటో గురించి మాట్లాడితే ఐఏయు ప్రకారంగా అది దాని కక్ష చుట్టూ ఉన్న పొరుగు ప్రాంతాన్ని క్లియర్ చేయలేదు అండ్ దానిని స్వంత గురుత్వాకర్షణ ద్వారా గుండ్రంగా ఉండేంత పెద్దగా అయినప్పటికీ దాని కక్ష ప్రాంతంలో దేని గురుత్వాకర్షణ ఆధిపత్యం లేదు. 2006లో ఐఏయు ఈ సర్వేక్షణం ఆధారంగా ప్లూటోను మరుగుజ్జు గ్రహంగా అధికారంగా తిరిగి వర్గీకరించింది. అసలు భూమి నెమ్మదిగా తిరుగుతుందా, వేగంగా తిరుగుతుందా దాన్ని కనుక్కోవడానికి ఐఈఆర్ఎస్ భూమి తన అక్ష మీద ఒకసారి తిరగడానికి సరిగ్గా 24 గంటలు పడుతుంది. సరైనదేనా? దాదాపు అవునని ఖచ్చితంగా చెప్పలేం. జూన్ 29 నాడు భూమి తన అక్ష చుట్టూ ఒకసారి తిరగడానికి 1.59 మిలియన్ సెకండ్ల 24 గంటల కంటే తక్కువ సమయం పట్టింది. ఇంటర్నేషనల్ ఎర్త్ రికార్డేషన్ సిస్టమ్ సర్వీస్ ఐఈఆర్ఎస్ నెమ్మదిగా తిరిగే భూమానాన్ని భర్తీ చేయడానికి ప్రతిసారి లీప్ సెకన్లను జోడించి ప్రారంభించింది. ఇది చివరి వరకు డిసెంబర్ 31, 2016న జరిగింది. ఎక్కువ కాలం పాటు అలా ఉండవచ్చు. భూమి యొక్క ప్రమాణ సాధారణంగా ఇప్పటికీ నెమ్మదిగానే తిరుగుతుంది. సూర్యుని చుట్టూ భూమి యొక్క కక్ష మార్గాన్ని కొద్దిగా దీర్ఘవృత్తాకంగా చేస్తుంది. భూమి భ్రమణ వేగంలో తేడా ఉండడానికి కారణం తేలిమ కాని అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. హిమనీనాదాలు కరగడం అంటే ద్రవాలపై బరువు తగ్గడం. మన గ్రహ లోపలి కరిగిన కోర్ యొక్క కదలికలు మరియు కార్యకలాపాలు. చాండ్లర్ ఓబిల్ దాని దంపతులు అంతటా భూమి యొక్క భౌగోళిక ద్రవాల కదలిక. ఫ్రెండ్స్, మన భారతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా అంచనా వేసింది ఎవరో తెలుసా? ఆయన పేరు దాదాభాయ్ నెహ్రూజీ. ఈయన ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు. రైతువేత్త. 1867 నుంచి 1868 సంవత్సరంలో ఆయన అంచనా చేశారు. ఆ సమయంలో ఆయన భారతదేశ తొలి ఆదాయం సుమారు ₹20. బ్రిటిష్ పాలనలో భారతదేశం నుండి సంపద మరియు వనరులు ఎటువంటి ప్రతిఫలం లేకుండా బ్రిటన్లకు తరలిపోతున్నాయని ఆయన వాదించారు. ఇది భారతదేశ పేదరికానికి ప్రధాన కారణమని నిరూపించారు. ఈ డ్రోన్ వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటుందో ఆయన తన అంచనాల ద్వారా స్పష్టం చేశారు. ఈయనను దాదాభాయ్ నెహ్రూజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. విస్తీర్ణంలో మరియు జనాభా పరంగా ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏదో తెలుసా? అదే వాటికన్ సిటీ. ఇటలీ రాజధాని రోమ్ నగరం మధ్యలో స్వతంత్ర నగరం రాజ్యం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడ అధికారి పేరు హోలీ సీ.
సుమారు 0.44 చదరపు కిలోమీటర్లు అంటే 108 నుండి 110 ఎకరాలలో ఈ దేశం ఉంది. ఇక్కడ జనాభా సంఖ్య 1000 కంటే తక్కువ. ఇది రోమన్ క్యాథలిక్ చర్చికి ప్రపంచ కేంద్రం మరియు పోప్ నివాస స్థలం. ప్రపంచంలో అతిపెద్ద అయిన సెయింట్ అదే పీటర్స్ బసల్ ఇక్కడే ఉంది. ప్రపంచంలోనే అణుబాంబులను తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా? ఆయన పేరే రాబర్ట్ ఓపెన్హైమర్. ఈయన ఫాదర్ ఆఫ్ ద అటామిక్ బాంబ్ అని పిలుస్తారు. ఈయన మాన్ హాటన్ ప్రాజెక్ట్ లో ఓపెన్హైమర్ ప్రధాన పాత్ర పోషించారు. 1942 నుండి 1945 వరకు అణుబాంబు రూపకల్పన నిర్మాణానికి జరిగిన న్యూ మెక్సికోలోని లాస్ అల్యూమిస్ లాబొరేటరీకి ఈయన డైరెక్టర్ గా పనిచేశారు. అగ్రశ్రేణి శాస్త్రవేత్తల బృందాన్ని అలాగే మొదటి పరీక్ష 1945లో జరిగిన ప్రపంచంలోనే మొదటి విజయవంతంగా నడిపారు. అలాగే అణు పరీక్ష ట్రినిటీలో ఆయన పర్యవేక్షించారు. ఫ్రెండ్స్, రెయిన్బో ఎందుకు ఏర్పడుతుందో తెలుసా? అదే షేప్ లో ఎందుకు ఉంటుందో తెలుసా? ఇంద్రధనస్సు సర్కిల్ గా ఉంటుంది ఎందుకంటే అవి నీటి బిందువుల నుండి సూర్యకాంతి మీ కళ్ళల్లో ప్రతిబింబిస్తాయి. ఆ కిరణాన్ని ఏర్పడిన ఆకారం ఒక కోన్ మరువుగా, అందువల్ల అంచనా వేయబడిన ఉపరితలం ఒక సర్కిల్. బిందువులు వంగి వేరు కోణాల్లో ప్రతిబింబిస్తాయి. కనిపించే కాంతి కోసం కోన్ దాదాపు 42 డిగ్రీల వైశారద అని కనుగొన్నది. క్షితిజ సమాంతరంగా ఉన్న వృత్తం మిగిలిన భాగాన్ని కత్తిరించడం వల్ల మనకు ఒక సర్కిల్ ఆర్క్ కనిపిస్తుంది. సాధారణంగా సూర్యుడు వికర్షకుండి వెనుక ఉంటుంది. నీటి బిందువుల ప్రతి రంగు కూడి పంపుకొని రంగులు వేరు చేయబడతాయి. ఫ్రెండ్స్, మీకు తెలుసా గాలిలో తేలే మేఘం ఎంత బరువు ఉంటుందని? ఆకాశంలో గాలిలో తేలే మేఘం ఎన్నో ఉంటాయి, కానీ నేను ఒకటి దాని గురించి మాట్లాడితే ఆకాశంలో ఒక మేఘం బరువు దాదాపు 1.1 మిలియన్ పౌండ్స్. ఆకాశంలో గాలి మరింత బరువుగా ఉండడం వల్ల భారీ మేఘం తేలుతుంది. మేఘాలు భారీగా ఉన్నప్పటికీ వేల లేదా మిలియన్ గాలన్స్ నీటిలో ఉన్నప్పటికీ అవి ఆకాశంలోనే ఉంటాయి. ఎందుకంటే వ్యక్తిగత ద్రవ నీటి బిందువుల మరియు ఘన మంచు స్ఫటికాలు చిన్న గాలికి కూడా తేలియాడేంత చిన్నవి. బిందువులు లేదా స్ఫటికాలు కలిసి ఉంటే అవి వర్షం మరియు మంచుగా కిందికి వస్తాయి. మొదటి పంచాయతీ వ్యవస్థ ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏదో తెలుసా? అది రాజస్థాన్. నాగూర్ జిల్లాలో అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ వ్యవస్థ ప్రారంభించారు. తేదీ అక్టోబర్ 2, 1959 రోజున ప్రారంభించారు. ఈ చర్య భారతదేశంలో స్థానిక స్వరపాలన యొక్క కొత్త శాసనానికి నాంది పలికింది. అలాగే రెండవ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ 1959లోనే ఇది కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థ అమలుకు చేసింది. ఈ వ్యవస్థ బల్వంత్ రాయ్ మోహత్ కమిటీ 1957లో సిఫార్సుల ఆధారంగా గ్రామీణ అభివృద్ధి లక్ష్యం పెట్టుకొని ప్రవేశపెట్టారు. మీ ఫ్రెండ్స్, టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.